హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా? ఉంటే మీరు లక్షాధికారి అయినట్లే. అవును, పాత కాయిన్స్ని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రత్యేకతతో కూడిన ₹1 నోటు మీ వద్ద ఉంటే మీరు సులభంగా ₹1,00,000 పొందొచ్చు. మీరు ఈ ప్రత్యేక నోటు యొక్క ఫోటోను వెబ్సైట్లో ఉంచాలి. ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు మీ నోట్ కోసం డబ్బును వేలం వేస్తారు. మీకు కావలసిన వారికి ఈ నోట్లను విక్రయించడం ద్వారా మీరు అయితే లక్షలు సంపాదించవచ్చు. వేలంలో ఈ నోట్లను విక్రయించడం ద్వారా మీరు ₹1,00,000 వరకు సంపాదించవచ్చు. ఇది కాకుండా మీరు ఈ నోట్ల బిడ్డింగ్ సమయంలో కూడా చర్చలు జరపవచ్చు. ఇండియా మార్ట్లో ఈ నోట్లను ఇంట్లో కూర్చుని మంచి ధరకు విక్రయించవచ్చని తెలుపుతున్నాం. ఈ ప్లాట్ఫామ్లలో కూడా మీరు ఈ నోట్కి గొప్ప ధరను పొందుతారు. మీరు ఈ కంపెనీ సైట్ని సందర్శించడం ద్వారా ఈ నోట్లను విక్రయించవచ్చు. ప్రతిఫలంగా మీరు ₹1,00,000 పొందొచ్చు. ఈ ₹1 నోటు కూడా చాలా భిన్నమైనది. ఇది ఆర్బీఐ కాదు, భారత ప్రభుత్వం రూపాయి నోటుపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం చేయకపోవడానికి కారణం ఇదే. ₹1 నోటుపై దేశ ఆర్థిక కార్యదర్శి సంతకం చేస్తారు. మొదటి రూపాయి నోటు 1917 నవంబర్ 30న ముద్రించబడింది. ఆ నోటుపై కింగ్ జార్జ్ వి ఫోటో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం 1926లో మొదటిసారిగా ₹1 నోటు ముద్రణ నిలిపివేయబడింది. ఇది 1940లో తిరిగి ప్రవేశపెట్టబడింది. దీని తర్వాత 1994లో మళ్ళీ ₹1 నోటు ముద్రణ నిలిపివేయబడింది. ఇది మళ్ళీ 2015లో ప్రారంభమైంది. ఈ రోజుల్లో డబ్బు సంపాదించే మార్గం ఈ-కామర్స్ వెబ్సైట్స్లో ట్రెండింగ్లో ఉంది. మీ వద్ద మాతా వైష్ణోదేవి యొక్క 5 మరియు ₹10 నాణాలు ఉంటే మీరు వాటిని అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. చేసి ఈ నాణాలను 2002 సంవత్సరంలో విడుదల చేశామని చెప్పండి. రాణి తల్లి చిత్రం కారణంగా ప్రజలు ఈ నాణాలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. మాతా వైష్ణోదేవిని హిందూ మతంలో పూజిస్తారు. అందుకే ఇలాంటి నాణాల కోసం ₹1,00,000 వెచ్చిస్తున్నారు. కొన్ని పాత నోట్ల ధరలు మీకోసం. పాత ₹10 నోటు మధ్యలో ఓడబొమ్మ ఉండి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని హిందీలో ఉన్న నోటు ధర 7 లక్షలు. 1988లో విడుదలైన 25 పైసల కాయిన్, దాని యొక్క ధర ₹4,80,700. పాత రూపాయి కాయిన్ 1976లో విడుదలైన దాని ధర ₹3,70,000. 1985లో విడుదలైన ₹1 కాయిన్ నుండి దాని మీద ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ ఉన్న కాయిన్ ధర ₹6,20,425. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.